అందరికీ నమస్కారం. ఈరోజు పెనుగొండ గ్రామ పంచాయతీకి సంబంధించిన చాలా విషయాలు మొన్న 10, 11, 12 తారీఖులో నాకు చాలామంది చెప్పారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా పంపించారు. సరే, కాలేజీలో ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది, ఆ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేస్తూ ఇవన్నీ ఎత్తుకుంటూ ఎందుకులే అని చెప్పి నేను ఆగాను. ఏంటంటే పూర్వకాలం నాకు కూడా పెద్దగా ఐడియా లేదు, కానీ మా చిన్నతనంలో అనుకుంటాను పొగాకు ఇన్స్పెక్టర్లు అని చెప్పి ఉండేవారు. ఇప్పుడు ఎట్లాగైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎట్లా ఉందో, ఎక్సైజ్ ఇన్స్పెక్టరు, ఎక్సైజ్ కమిషనరు, ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనరు, ఇట్లాగ ఎక్సైజ్ కానిస్టేబుల్, అదే పోలీస్ డిపార్ట్మెంట్కి సమాంతరంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉందో, అప్పుడు కూడా ఆ ప్రొఫెషన్లో పొగాకు కూడా దాని మీద కూడా పెద్ద బ్యాను, పెద్ద పర్యవేక్షణ అవన్నీ ఉండి రాను రాను కొంచెం ఫ్లెక్సిబుల్గా తయారయ్యాక కొన్ని చోట్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ చూడండి, బార్ అండ్ రెస్టారెంట్లు ఉంటాయి. అందులో హ్యాపీగా దర్జాకి వెళ్ళి మనం కూర్చొని మందు తాగొచ్చు. అదే రోడ్డు పక్కన తాగితే పోలీసులు పట్టుకుపోతారు. పర్మిట్ రూమ్లో కూడా తాగొచ్చు, పర్మిట్ రూమ్లో పెట్టారు, అట్లా తాగొచ్చు. కొన్ని చోట్ల ఇప్పుడు మొత్తం ఇండియా మొత్తానికి గోవాలో క్యాసినోలు ఉంటాయి. గోవాలో ఉన్న స్టార్ హోటల్ అన్నింటిలోనూ క్యాసినోలు ఉంటాయి. షిప్స్లో ఆడుతారు. చాలా చోట్ల గోవా అంతా కూడా క్యాసినో మయం, అక్కడ ఆడచ్చు. గోవా దాటి బయట ఎక్కడ క్యాసినో ఆడినా, క్యాసినో పెట్టినా, రన్ చేసినా, అంటే ఇప్పుడైతే జనరల్గా తెలుగు రాష్ట్రాల్లో క్యాసినోలు రన్ చేసేస్తున్నారు అనుకుంటే, పండగలకి పబ్బాలకి దానికి పోలీసు వాళ్ళు చూసి చూడనట్టు ఉంటుందో, లేకపోతే వాళ్ళే పర్మిషన్ ఇస్తామో, అవి పాట పాడి 8 లక్షల బరి అని చెప్పి ప్యాకెట్లు ఏంటి, గుండాట్లు ఏంటి, సమస్తం జరిగిపోతున్నాయి. దాని గురించి ఎక్కువ డిస్కస్ చేసుకుంటూ బుద్ధులేనిదనం అవుతుంది. కానీ అట్లాగా కొన్ని చోట్ల ప్యాకాట క్లబ్బులకు లైసెన్స్ ఉంటాయి. అవి దర్జాగా ఆడుకోవచ్చు. పోలీసు వాళ్ళు రైడ్ చేసి పట్టుకుపోతాం అనేది ఉండదు. కాకపోతే ఎవరైనా చిన్నోళ్ళు పెద్దోళ్ళు 10 రూపాయలు 20 రూపాయలు పట్టుకెళ్ళి ఎక్కడో పొలాల్లోనే ఆ పంట కాలువ గట్టు మీద ఎక్కడైనా ఆడితే మాత్రం పోలీసు వాళ్ళు తరివేసి పట్టేసుకుంటారు. క్లబ్బుల జోలికి వెళ్ళరు. అట్లాగే వ్యభిచారం కూడా కొన్ని చోట్ల చట్టపద్ధతి కలిగి ఉంది. థాయిలాండ్ ఉందనుకోండి, థాయిలాండ్ కానీ, బ్యాంకాక్ కానీ, పుకెట్ కానీ, ఇటువంటి చోట వ్యభిచారం చట్టపద్ధతి ఉంది. అట్లాగే సింగపూర్లో క్యాసినోలు ఉంటాయి, శ్రీలంకలో క్యాసినోలు ఉంటాయి. అట్లాగే చాలా చోట్ల క్యాసినో సంస్కృతి, అమెరికాలో కానీ ఇటువంటి చోట అట్లకి లైసెన్స్ ఉంది, చట్టపద్ధతి ఉంది. కొన్ని చోట్ల ఉండవు. అదన్నీ ఎందుకు చెప్పుకుంటున్నానంటే, నాకు ఒక డౌట్ వచ్చింది. ఒకళ్ళిద్దరిని అడిగాను, ఎవడో నాకు కరెక్ట్గా చెప్పట్లేదు. పెనుగొండలో ఇల్లు కట్టుకుంటాను కానీ, బిజినెస్కి సంబంధించిన షెడ్లు కట్టుకుంటాను కానీ, బిల్డింగ్లు కట్టుకుంటాను కానీ, పర్మిషన్ తీసుకోలేకుండా ఏమైనా కొత్తగా ఏమైనా జీవోలాంటి వచ్చిందా అని చెప్పి నేనైతే నెట్లోనే అది చూసాను, నాకు కనపడలా. సర్పంచ్ గారిని అడుగుదాం, లేకపోతే ఇంకోటి ఏంటంటే యాక్టింగ్ సర్పంచ్ ఒక ఆయన ఉంటాడు పెనుగొండలో, శాస్త్రి గారు అని చెప్పి. శ్యామలా సోని గారేమో మాకు సర్పంచే. ఈ శాస్త్రి గారిని ఏమిడినా చిలకలాగా నవ్వుతాడు. ముసు నవ్వులు నవ్వే అన్నగారో అని చెప్పి అంటాడు తప్ప అసలు సమాధానం చెప్పడం. ఆర్టీఐ ద్వారా అడిగితే వీళ్ళేమో వాటికి సమాధానం చెప్పరు. నేను ఒక 100 ఆర్టీఐలు పెట్టాను, విసుగుపోయి ఫోన్లే అని చెప్పి వదిలేసాను. ఇంకా వాళ్ళు చెప్పకపోతే ఏం చేస్తాం, దెబ్బలాటకెళ్తామా? అయినా ఇప్పుడు పరిస్థితులు బాగోలేదు. అది ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ అక్కడ చాలామంది ఇష్టం వచ్చినట్టు బిల్డింగ్లు కట్టేస్తున్నారు నడి రోడ్డు మీద. పెనుగొండకి ఒకే ఒక రోడ్డు ఉందండి, కాలవంపుడు వెళ్ళేదాన్ని కెనాల్ రోడ్డు అంటారు. అది బస్ రూటు. అటు ఎవరో మనిషి సంచారం పెద్దగా నడిచి వెళ్ళేవాళ్ళు కానీ, వెహికల్స్ మీద వెళ్ళేవాళ్ళు కానీ, పెనుగొండలు వెళ్ళేది ఒకే ఒకటి మెయిన్ రూట్. ఇంకోటి జవదూర వీధి అని ఉంటుంది, అది కూడా వచ్చి మెయిన్ రోడ్లోనే కలవాలి. ఇటువంటి పరిస్థితుల్లో మెయిన్ రోడ్డు చాలా రద్దీగా ఉంటుంది. పెనుగొండ అనేది ఆచంట నియోజకవర్గంలో, పూర్వం పెనుగొండ అనేది అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి హెడ్ క్వార్టర్, మేజర్ గ్రామ పంచాయతీ. ఇప్పుడు ఆచంట నియోజకవర్గంలో కూడా అతిపెద్ద గ్రామ పంచాయతీ పెనుగొండే. ఎక్కువ మంది ఓటర్లు ఉన్న విలేజ్ కూడా పెనుగొండే. ఈ గ్రామ పంచాయతీ వాళ్ళు ఎట్లా తయారయ్యారంటే, సర్పంచ్ గారు అంటానని చెప్పి ఏమనుకోకమ్మా, నేను భయపడతానే బిక్కుమంటూ కొట్టుకుంటున్నాను. నా గుండెలు ఇప్పటికీ కూడా మీ మీద మాట్లాడాలంటే మీకు బోల్డని ఆపర్చునిటీ ఉన్నాయి. అధికార పక్షానికి, కూటమి నాయకత్వానికి చెందిన సర్పంచ్ నువ్వు. కానీ ఒకటి, మీరు అధికారంలో లేనప్పుడు, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నిన్ను కంటికి రెప్పలాగా, నిన్ను ఒక కన్న తండ్రిలాగా చూసుకున్నాను నేను. ఎన్ని గొడవలు వచ్చినా ఏమొచ్చినా అది మాత్రం మర్చిపోకమ్మా. అందుకే నేను ఇప్పుడు చెప్పాను, మిమ్మల్ని నిద్ర లేపాలని చెప్పి అంత పరుషంగా మాట్లాడుతున్న కారణం ఏంటంటే, మీరు నిద్రపోతున్నారా, మీ కంటికి ఏమీ కనపట్లేదా అని నాకు ఒక డౌట్ వచ్చింది. లేకపోతే భయపడుతున్నారా? ఎవరికి భయపడాలి? ఎమ్మెల్యే మీ ఓడే. అందుకే కదా మీరు గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉంటే నీ భర్తకేమో పిఎస్సి ప్రెసిడెంట్ ఇచ్చాడు ఆయన. ఇంత ఆపర్చునిటీ ఇచ్చి, ఇంత ప్రేమగా, ఇంత అల్లారు ముద్దుగా మిమ్మల్ని ఎమ్మెల్యే చూస్తుంటే జరిగిన అవకతవకలు చెప్పలేకపోతున్నారా? లేకపోతే ఒకవేళ ఎమ్మెల్యే ఒత్తిడితోనే మీరు ఆగిపోతున్నారా అనేది కూడా నాకు ఒక డౌట్. చెప్తాను, నేను అన్ని కారణాలు చెప్తాను. పెనుగొండలో గతంలో జరిగిన ఇష్యూ ఇప్పుడున్న ఈవో కాకుండా అంతకుముందు ఈవో గారిని ఒకే ఒక రోజులో ఒకే ఒక సన్నివేశంలో ట్రాన్స్ఫర్ చేశారు. నేను మొన్న దేవస్థానానికి చెప్పిన
వీడియోలో 1200 మందికి వైశ్య సోదరులకి భోజనాలు పెట్టలేమని చెప్పి రాజకీయ ఉద్దేశంతో బయటకు పంపించేశారని చెప్పినప్పుడు కూడా వాడాను ఒక పదం, అచ్చం వాసుదేవరావు అని చెప్పి. ఆ ఇష్యూ ఏంటంటే అచ్చం వాసుదేవరావు అనే ఆయన ఒక బిల్డింగ్ కట్టాడు. దానికి పర్మిషన్ ఉందో లేదో అనేది నాకు తెలియదు. వీళ్ళ మాటలు బట్టి అట్లా బట్టి అది వితౌట్ పర్మిషనో లేకపోతే పర్మిషన్లో ఏమన్నా డీవియేషన్లతో కట్టారో అనేది ఒక సమస్య. అయితే వీళ్ళు అందులో ఎవరో ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ప్రకారం ఈ బిల్డింగ్కి ప్లాను పర్మిషను ఆ కాపీలు అన్నీ ఇమ్మని చెప్పి అడిగారు. అడిగితే దాని మీద ఇదండి ఈ బిల్డింగే అచ్చం వాసుదేవరావు బిల్డింగ్. ఇదంతా చాలా పెద్ద బిల్డింగ్, కమర్షియల్ కాంప్లెక్స్కి ఇచ్చారు. చూడండి పైన ఉంటుంది అచ్చం కామరాజు ప్లాజా, ఇక్కడ ఉంటుంది చూడండి అచ్చం కామరాజు ప్లాజా అని చెప్పి ఉంటుంది. ఏమంటే ఇది అచ్చం కామరాజు ప్లాజా కనపడుతుంది కదా. ఏమంటే ఇది పంచాయతీ వాళ్ళకి స్పందన నుంచి వచ్చింది, బాబు కంప్లైంట్ వచ్చింది, దీని మీద యాక్షన్ తీసుకోండి. ఏదో తీసుకున్న వాళ్ళంటే చూసేవాళ్ళంటే ఏదో అని చెప్పి మభ్య పెట్టి మాయ చేసి ఆ కంప్లైంట్ క్లోజ్ చేశారు. ఇప్పటికి కంప్లైంట్ ఇచ్చినది స్పందనకి వెళ్ళిన కంప్లైంటు, ఆ కంప్లైంట్ అక్కడ నుంచి పంచాయతీకి ఫార్వర్డ్ అయింది, పంచాయతీలోనే ఉంది. నేను అడిగితే ఇవ్వట్లేదు, నేను ఇంకేం చేయను. పంచాయతీ వాళ్ళు ఈ అచ్చం వాసుదేవరావుకి ఏమన్నా ఒక కంప్లైంట్, నీ మీద కంప్లైంట్ వచ్చిందయ్యా, నీ కొలతలు బాగోలేదు, నువ్వు సరి చెయ్యి అని చెప్పి ఏమన్నా లెటర్ ఇచ్చారా అంటే ఇచ్చారో ఇవ్వలేదు తెలియదు. ఆయనకి ఎప్పుడైతే ఆయన దృష్టిలో పంచాయతీ వారు పెట్టారో మీ మీద కంప్లైంట్ వచ్చిందని చెప్పి ఆయన ఈ సత్యబాబు గారు అని ఆయన ఇద్దరూ కలిపి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారు. దాని పర్యవసానం ఏంటయ్యా అంటే అచ్చం వాసుదేవరావుకేమో కడుపులో చల్ల కదలలేదు, ఆ ఈవోనేమో ఎక్కడికో గెంటేశారు, వెళ్ళిపోయాడు అతను ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేశారు ఆ రోజునే. ఇంకొకటి దాని పక్కనే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. కమర్షియల్ బిల్డింగ్ అంటానికి ఉదాహరణ ఏంటంటే ఇక్కడ 4 షట్టర్లు, ఈ 4 షట్టర్లు షాపులు, కమర్షియల్ బిల్డింగ్ జరుగుతుంది. ఈ బిల్డింగ్కి రిలయన్స్ బిల్డింగ్కి మధ్యన చీమ ఇదిగోండి ఈ గ్యాప్, ఈ రిలయన్స్ బిల్డింగ్కి ఈ బిల్డింగ్కి మధ్యన ఉన్న ఈ గ్యాప్లో చీమ కూడా దూరదు. ఇటు పక్క ఏసీలు మధ్య నుంచి మనిషి వెళ్తానికి కూడా లేదు. ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఏంటో పరిస్థితి అనేది చూసుకోవాలి. ఇకపోతే ఇది కట్టింది ఇద్దరు కూడా చాలా ఆర్థికంగా పరిపుష్టి కలిగిన వ్యక్తులు. ఒక ఆయన అయితే జమీందారు నూలు సోమరాజు గారు, ఇంకొక ఆయన అచ్చం వాసుదేవరావు. వాళ్ళు కట్టారు. వాళ్ళ సంఘంలో పలుకుబడి కల వ్యక్తులు, చాలా పద్ధతి కల వ్యక్తులు, గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు. సోమరాజు గారు అయితే కొన్ని 100 కోట్ల రూపాయల ప్రాపర్టీ, ఊళ్ళో సగం అయిందే. ఇంకొకటి ఏంటంటే ఊర్లో వాళ్ళ తాతగారు నూలు వెంకటరత్నం గారు ఒక డాక్యుమెంట్ ద్వారా చాలా వరకు ఈ సత్రాలని చారిటబుల్గా చాలా వరకు ప్రాపర్టీస్ డివైడ్ చేసి ఆయన అప్పటి నుంచి ఆయన ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు. మరి అవన్నీ కనపట్లేదు. ఎవరో జనం అనుకుంటారు, నాకైతే పబ్లిక్గా కానీ లేకపోతే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏదో డాక్యుమెంట్లు ఉన్నా కానీ సరిగ్గా కనపట్లేదు. ప్రకారం అయితే ఇది కూడా సత్రం అనేది అంటున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు. కానీ ఆ ఎలిగేషన్ నేను చేయట్లేదు. కానీ దీనికి పర్మిషన్ ఉందా లేదా, పర్మిషన్ తీసుకుంటే ఎంతకు పర్మిషన్ తీసుకున్నారు, ఆ పర్మిషన్లో ఆ కొలతల ప్రకారం కట్టారా లేదా. ఇప్పుడు ఎవరు పర్మిషన్ ఇచ్చినా, డిటీసీపీ వాళ్ళు ఇచ్చినా, ఎవరు ఇచ్చినా పర్మిషన్ ఇచ్చినప్పుడు ఒక దాంట్లో క్లియర్గా రాసే క్లాజ్ ఏంటంటే పంచాయతీ పర్యవేక్షణలోనే జరగాలి. ఏంటంటే డీటీసీపీ వాళ్ళు దేశం అంతా తిరిగి ఎవడో బిల్డింగ్ కడుతున్నాడో, ఎవడో కొలతలు సరిగ్గా ఉన్నాయి, ఎవడో సెట్ బ్యాక్లు వదిలేడు, ఎవడో వదలలేదని చెప్పి ఏమీ చూడరు. కాబట్టి గ్రామ పంచాయతీకి ఒక కాపీ ఇస్తారు. ఒరే బాబు, ఇది పర్మిషన్ మేము ఇచ్చాం, ఈ ప్లాన్ ప్రకారం, ఈ కాపీ ప్రకారం, ఈ కొలతల ప్రకారం వాడన్నీ వదలవలసినవి అన్నీ వదిలి కడుతున్నాడా లేదా, 4 ఏప్రిల్లో కూడా వదలవలసిన ఖాళీ స్థలం వదులుతున్నాడా లేదా అవన్నీ పర్యవేక్షించని చెప్పి గ్రామ పంచాయతీకి ఇస్తాడు. గ్రామ పంచాయతీ వారిని నేను స్వయంగా అడిగాను, ఈ రెండింటికి సంబంధించిన కాపీలు ఇవ్వండి అయ్యా అని చెప్పి. మాకే ఇవ్వలేదండి అని చెప్పారు. అదే పరిస్థితి. ఇకపోతే ఇంకొక ఆయన ఉన్నాడు, పద్మశ్రీ, మహాత్యాగ పురుషుడు. అందరూ వజ్రాలైతే ఈయన పెనుగొండలో కోనూరు వజ్రమాట. ఈయన పేరు కోట్ల మోహన్ రావు. ఈయన చాలా పద్ధతి అంటే పద్ధతి లేదు, పాడు లేదు, సిగ్గు శరం లేని మనిషి ఇతరం. ఏంటంటే ఇతనికి ఒక మజా రెస్టారెంట్ అని ఉంది ఆ కెనాల్ రోడ్లో. అక్కడ ఆయిల్ కూడా ఒకటి కట్టాడు, కిరాణా కూడా ఒకటి కట్టాడు,
హోల్సేల్ ఉప్పు గొడవను ఒకటి కట్టాడు, వ్రేపించి కాటాకు ఒక గొడవను కట్టాడు. ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ పర్మిషన్ లేనియే. గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా, గ్రామ పంచాయతీ ఎన్ఓసీ లేకుండా కరెంట్ ఇవ్వట్లేదు. కరెంట్ ఇవ్వట్లేదు అని చెప్పి ఈయన సోలార్ సిస్టంతో కరెంట్ వేయించుకున్నాడు. అయ్యండి, ఇగో ఫోటోలు చూడండి. 1 2 3 అని కనపడతాయి మీకు. 4 బజార్ రెస్టారెంట్ ఎదురు ఉంది. పాపం మా టీంలో మెంబర్ తీలేకపోయాడు. అది ఏం అక్కడ లేరా కాలగొట్ట అందరికీ తెలుసు బజార్ రెస్టారెంట్ అంటే, ఈ మోహన్ రావు అని చెప్పి తెలియాలి కదా అని చెప్పి చేయించాను. దీనికి పన్నులు వేసారా? అలా గ్రామ పంచాయతీకి ఆదాయం వచ్చేదే, స్థానిక సంస్థలకు వచ్చేదే, అక్కడ ఉన్న లోకల్ దాని నుంచి వచ్చే పన్నుల మీద అట్ల మీద అవి బతుకుతాయి. అటువంటి ప్రతి ఓడు మురంబిగా పన్నులు ఉండవు, వాటికి డాక్యుమెంట్లు ఉండవు, వాళ్ళ తాత ముత్తాతలు దానం చేసినట్లు కట్టేస్తున్నారు. అడిగితే వాళ్ళ పెద్ద పెద్ద మాటలు చెప్తారు, సంఘ సంస్కృతలాగా ఫీల్ అయిపోతున్నారో వీళ్ళంతానే. ఏమన్నా అంటే ఆడికి ఎందుకు ఈడికి ఎందుకు అని చెప్పి మళ్ళీ మా మీద ఏదో తప్పుడు ప్రచారాలు, తప్పుడు ప్రాపగండా. పట్టించుకునేవాడు కానీ నేనేమి పట్టించుకునే మనిషినేం కాదు. ఆడెవడో చిన్న రీల్ చేసి, అది ఎవరితో చిన్న రీల్ చేసి ఆడెవడో టచ్ చేశాడని చెప్పంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడంట పాపం. పిచ్చదవా. అటువంటి వాళ్ళు ఏం చేశాడంటే చంపేయాలి. నిన్నెక్కడ టచ్ చేశానా అని చెప్పి నిజంగా టచ్ చేసి చూపించాలి. టచ్ చేస్తే ఎలా ఉంటుంది, నువ్వు వచ్చి టచ్ చేసి నన్ను టచ్ చేసావంటావు ఏంటని చెప్పి. అంతేగాని నా పద్ధతి అలా ఉంటుంది. నేను మానలో ఉన్నా, పూజలో ఉన్నా, ఎప్పుడున్నా సరే నా మనసు ఏం చెప్తుందో అదే చేస్తాను. కాబట్టి ఈ వారం రోజుల్లో గ్రామ పంచాయతీ వారికి సర్పంచ్ గారు మీరు అన్నిదా భావించొద్దు. నా టైం లోపల నాకు మిమ్మల్ని చేతులు చూడడం జరిగేది ఏంటంటే, నేను అడిగిన ఆర్టీఐ అప్లికేషన్ అన్నిటికీ దయచేసి సమాధానాలు ఇవ్వండి. మీరు సమాధానాలు ఇవ్వకపోతే నువ్వు పైకి అప్లై చేసుకో, ఆడికి అప్లై చేసుకో అంటే నేను తిరగను. ఇటువంటి వీడియోలు చేసే పెడతాను మీ గురించి. మీరు ఏమేం చేస్తున్నారు ఏంటంటే, పంచాయతీ ఆఫీస్ దగ్గర కూర్చుంటాను నేను, బయట నా కారులోనే కూర్చొని ఉంటాను. ఏమేం చేస్తున్నారో ఏంటి, మీరు ఏమి చేయట్లేదు అనేది. మీరు చేస్తున్నారంటే చేస్తే సంతోషం, మీరేమీ చేయట్లేదమ్మా. మీరు ఎవరిని ఏమి అనలేకపోతున్నారు అంటే ఏంటంటే, మీకు భవిష్యత్తులో పెద్ద పదవి మీద ఏదో ఆశ ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. భగవంతుడి దయ వల్ల వస్తే శాస్త్రికి వస్తే నాకంటే ఆనందించి కూడా ఎవడో లేడు. ఎందుకంటే ఈ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 2 గొప్ప వ్యక్తులకి 2 సార్లు రాష్ట్రపతి అయ్యే ఛాన్స్ పోయింది. మీరు గమనించండి. ఒకటి జిఎంసీ బాలయోగ్ గారు, ఆయన లోక్సభ స్పీకర్గా వెళ్ళాడు. నెక్స్ట్ స్టెప్ అయినా రాష్ట్రపతి గుర్రబండిలోనే చూద్దాయింది. దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో చనిపోయాడు ఆయన. ఇంకోటి రిజర్వేషన్లో లోకల ఈ దేశంలో ఉన్న పొలిటికల్ పార్టీల యొక్క కుతంత్రాలు, కుళ్ళు, కుట్రల వల్ల ఉపరాష్ట్రపతికి నామినేషన్ వేసే టైంలో అభ్యర్థులు మార్చేస్తామని ఈ పార్టీలు. జస్టిస్ రామస్వామి గారు, ఆయన కటికతల రామస్వామి గారు, ఆయన ఉపరాష్ట్రపతికి నామినేషన్ వెళ్ళిపోయారు. ఒకటి ఎవడైనా ఉపరాష్ట్రపతి అవ్వాలి, రాష్ట్రపతి అవ్వాలి, ఏదైనా అవ్వాలంటే ఇక్కడ రాసిపెట్టి ఉంటే ఏది ఆపలేదు. ఉపరాష్ట్రపతి అవుతానికి ఆడు ఒకసారి చచ్చిపోయి మళ్ళీ బతకాలి, లేకపోతే ఒక గంట సేపు చచ్చిపోయి ఉండాలి. అటువంటి ఏమీ లేవు. రాష్ట్రపతి అవ్వాలన్నా ఉపరాష్ట్రపతి అవ్వాలి. అదృష్టం కలిసి వచ్చి అనామకుడు కూడా మంత్రులు అయిపోతున్నారో, ఎమ్మెల్యేలు అయిపోతున్నారో, ముఖ్యమంత్రులు అయిపోతున్నారో. ఇప్పుడు అంతెందుకు బీజేపీ రాష్ట్ర దేశ అధ్యక్షుడి గురించి ఎప్పుడైనా సీమ తలకాయంత మాట ఏ పేపర్లో కానీ, టీవీలో కానీ, రేడియోలో కానీ ఎవడైనా ఉన్నాడా? అయిపోలా. అంటే అదృష్టంతో అనుకుంటే అయిపోతావు, కానీ దానివల్ల పనులు మానేసి ప్రజలు ఇబ్బంది పెట్టి దేవాలయం లాంటి గ్రామ పంచాయతీకి వచ్చి సంపదను పాడు చేయొద్దని చెప్పి భార్యాభర్తలు ఇద్దరిని కోరుకుంటూ, మీరు ఆదిదేవుళ్ళు అంటారు, ప్రథమ పౌరురాలు కాబట్టి కొంచెం బాధ్యతగా మెలికి మాకు ఆదర్శవంతంగా ఉండాలి, కానీ మా చేత చెప్పించుకునే పరిస్థితి తెప్పించుకోవద్దని చెప్పి మళ్ళీ కోరుతూ, దీని మీద మళ్ళీ మేము ఎస్సీ సామాజిక వర్గం కాబట్టి మా మీద పడిపోయారు, అది పడిపోయారు, ఇటు పడిపోయారు అని చెప్పి చెప్పకండి. మీ మీద ఉండవలసిన గౌరవం ఎప్పుడూ ఉంది. మీరు, మీ కుటుంబం, నా కుటుంబం కలిపి నేను కట్టించిన రామాలయం దగ్గర కూర్చునే శ్రీరామనవమి కూడా చేసుకున్నాం. నువ్వు వచ్చి చిన్నవాడువైనా నాకు బట్టలు పెట్టి వెళ్ళావు, దానికి డబ్బు ఇచ్చి వెళ్ళావు, అన్నీ నాకు గుర్తున్నాయి. అలాగని చెప్పి నిన్ను వదిలేస్తే నేను పాపం చేసిన అయిపోతాను. కాబట్టి ఈ వీడియో మొక్కగా ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి మీరు ఏమీ చేయట్లేదు అన్న విషయం తెలియజేస్తాను. ఎందుకంటే అవతల వ్యక్తి 1000 రూపాయలు ఇస్తే నీ దగ్గర చాలామంది డబ్బులు తీసుకోలేదు. నువ్వు 1000 రూపాయలు కాదు కదా, 200 చొప్పున 100 చొప్పున ఇచ్చుకుంటూ వచ్చినా సరే నిన్ను గెలిపించారంటే ప్రజల అభిమానంతో గెలిపించారు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు శాస్త్రయ్య, నీకే చెప్తున్నాను, నువ్వు ఎప్పుడు ఎవరిని పేరు పెట్టి పిల్ల అన్నయ్యనో, తమ్ముడనో, బావనో, బామ్మర్దనో, మావయ్యనో, మేనల్డనో, అల్లుడనో అలాగే పిలుచుకుంటూ వచ్చి అదే రిలేషన్ మెయింటైన్ చేసావు. కానీ ఇప్పుడు ఎందుకో డబ్బున్న వాళ్ళకి లొంగిపోయావు. వాళ్ళు ఏదో లంచాలు ఇచ్చారని అభియోగం ఏమి మోపన, వాళ్ళు ఇచ్చి మనుషులు కూడా కాదు, ఊరికే చేయించుకు దొప్పి మనుషులే.
కొంచెం చెప్పవయ్యా, ప్రజలంతా నన్ను తిడతారండి అని చెప్పి వీడియో పట్టుకొని చూపించాలి వాళ్ళకి. ఆ నూలు సోమరాజు గారికి, ఆ అచ్చు వాసుదేవరావుకి, ఆ కోట్ల మోహన్ రావుకి ఈ వీడియో పెట్టుకొని చూపించి, ఆ ఇండిపుల్ రామానుజం అనేవాడు పచ్చి బుద్ధులు తిడతాడంటే నన్ను నా పిల్లానే అని చెప్పి, అప్పటికైనా వాళ్ళకి బుద్ధి వచ్చి సిగ్గు వచ్చి వదలవలసినంత ప్లేస్ వదిలి కట్టుకోమను. చిన్నవాడు 50 గజాలు 100 గజాల్లో ఇల్లులు కట్టుకునే పేద ప్రజలు మాలాంటి వాళ్ళు ఏమైనా డీవియేషన్ చేసామంటే తప్పులేదు. అది తప్పనిసరి పరిస్థితి. 100 గజాలు ఏమవుతుంది? 1000 గజాలు 600 గజాల్లో కట్టుకునేటప్పుడు వదలవలసిన సైట్ వదలకపోవటం ఏంటి? మీ ప్లేస్లో మీరు కట్టుకున్నప్పుడు పర్మిషన్ తీసుకోకుండా షెడ్లు వేసేస్తాం ఏంటి? గ్రామ పంచాయతీ కట్టవలసిన డబ్బు కట్టకపోవటం ఏంటి? ట్యాక్సులు కట్టకపోవటం ఏంటి? ఈ పెనుగొండని ఎందుకు నాశనం చేసేస్తున్నారు? ఇప్పటికే అసెస్మెంట్ కానీ ఇల్లు కొన్ని వందలు ఉన్నాయి. అవి అసెస్మెంట్ చేయించండి అయ్యా. వాటికి కమర్షియల్గా బోల్డ్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, స్కూళ్ళు రన్ అవుతున్నాయి, షాపులు రన్ అవుతున్నాయి. ఏ అసెస్మెంట్ కాలా. అటన్నిటిలో అసెస్మెంట్ చేస్తే కొన్ని కోట్ల రూపాయలు ఫండ్ వచ్చి పడిపోద్ది, కొన్ని సంపద వచ్చి పడిపోద్ది. మన సంపదే, మన గ్రామ పంచాయతీకి రావాల్సిన సంపదే. వెళ్ళిపోయే టైంలో అది ఒక్కటైనా శ్రద్ధ చేస్తే మిమ్మల్ని చాలా గౌరవంగా మీరు వెళ్ళే రోజున వచ్చి నమస్కారం పెట్టి పుష్పగుచ్చి ఇచ్చి పంపుతారు. కానీ అంతేగాని అమ్మయ్య దరిద్రం వదిలేదురా బాబు అని చెప్పి అనుకునే పరిస్థితిలో మాత్రం మీరు గ్రామ పంచాయతీ విడిచిపెట్టి వెళ్ళొద్దని కోరుకుంటూ నమస్కారం. రామానుజరావు. జై హింద్.